హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. బిట్ హ్యాపీనెస్ కూడా యాడ్ అయింది నాకు. ఎందుకు అనుకుంటున్నారా? ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ 100+ సబ్స్క్రైబర్స్ ఇన్ అవర్ ఛానల్. ఇంకొక మెంబర్స్ అనేవి జాయిన్ అయిపోయారు. నన్ను ఎంతగానో ఆదరిస్తుంది. మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలానే ఆదరించండి. మరెన్నో కొత్త రకమైన వంటకాలు మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే నువ్వులతో చికెన్ ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుందండి. మన ఈ నువ్వుల చికెన్ ఫ్రై ముందు ఐ ప్రామిస్ యూ అండ్ ఐ ఛాలెంజ్ యూ, ఏ 5 స్టార్ హోటల్స్ కానీ నార్మల్ హోటల్స్లో కానీ స్టార్టర్స్ ఏవి పనికిరావు, అంత టేస్టీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకొని ఇలా చూపించిన విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఉప్పుతో. అలాగే అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి అలా కట్ చేసి పెట్టుకోండి. పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని బాండి ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన ఆయిల్లో మనం కొంచెం ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుందాము. ఈ ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ వస్తుంది. అసలు నాకు తెలిసినంతవరకు చికెన్ ఫ్రై అనేది ఆ పాటే చక్కగా ఒక నిమ్మకాయ, ఒక ఆనియన్ అనేది పెట్టేసుకొని చక్కగా స్టార్టర్ కింద తినేసేసేయచ్చు. అంత బాగుంటుంది ఈ ఫ్రై. మీరు చిన్నపిల్లలకి, మీ పిల్లలకి రెగ్యులర్గా చేసే చికెన్ ఎప్పుడైనా బోర్ కొట్టేసిందంటే కనుక వాళ్ళు ఇలా చక్కగా చేసి పెట్టండి. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఒక చిటికెడు పసుపు యాడ్ చేసేసాను కదా. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కనిచ్చిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చక్కగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి. మరెన్నో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొత్త సబ్స్క్రైబర్స్, కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ ఆనియన్స్ అనేవి చక్కగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలా ఒక 2 minutesకి ఆనియన్స్ అనేవి వేగిపోతాయి అన్నమాట చక్కగా. చూడండి అలా వేగిపోయినాయి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, ఆనియన్స్ అనేవి కొంచెం అటు ఇటు జరిపేసి ఆయిల్లో మనం ఒక స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా చక్కగా కొంచెం నూనెలో వేయించేసుకోవాలి. బాగా వేయించేసేసిన తర్వాత మనం ఇంకా ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాం. అంతేనండి. అసలు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ట్రస్ట్ మీ, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేయాలి మీరు. నాకు ఎలా చేశారో కామెంట్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు ఆ 2 వేగిపోయినాయి కదా, మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న, సాల్ట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ బోన్లెస్ పీసెసేనండి. అండ్ 1-2 ఫేవరెట్ బోన్ పీసెస్ ఉంటే అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం అనమాట మేము. బోన్లెస్ చికెన్ ఫ్రై అనమాట ఇది. కంప్లీట్లీ చక్కగా బాగుంటుంది. పీసెస్ అనేవి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి, మరింత టేస్ట్గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకొని చక్కగా నీరంతా పోయి ముక్కంతా ఉడికేదాకా ఉడికించుకోండి. ఈలోపు ఇంకొక పక్కన చిన్న గ్లాస్ ఒకటి తీసుకొని, ఇది ఫుడ్ కలర్ అండి. ఈ ఫుడ్ కలర్ని ఒక చిటికెడు తీసుకోండి. అలా గ్లాస్లో చూపించిన విధంగా. ఎక్కువ వద్దు, చిటికెడు అంటే చిటికెడు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసేయండి. వాటర్ యాడ్ చేసి కలిపేసేసేసి ఆ లిక్విడ్ని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇక్కడ ముక్కలు ఉన్నాయి కదా, వీటిలోకి యాడ్ చేసేసుకుందాం. ఇలాగా నీరంతా పోయి ముక్కలు చూసేయండి, మొత్తం ఉడికిపోయినాయి చూడండి చక్కగా. వీటిలోకి యాడ్ చేసేసుకున్నాం కదా, ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. అప్పుడు ముక్కలన్నిటికీ కలర్ అనేది పట్టేస్తుంది అనమాట. జనరల్గా ఫుడ్ కలర్ అనేది నేనైతే ప్రిఫర్ చెయ్యను. బట్ కానీ ఇలా ఎప్పుడైనా స్పెషల్ డిషెస్ చేసేటప్పుడు కానీ, ఇలా కొత్తగా ట్రై చేయాలన్నప్పుడు కానీ సమ్టైమ్స్ చాలా వెరీ రేర్గా వాడతాను. ఎందుకంటే రెగ్యులర్గా చేసి పిల్లలు ఏంటంటే మాకు చికెన్ వద్దు, అలా వద్దు, ఇలా వద్దని అంటారు కదా. సో ఇలా కొత్తగా వాళ్ళ కోసం ట్రై చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఒకసారి వాడితే ఏమీ అవ్వదు. సో అలా ఫుడ్ కలర్ యాడ్ చేసేసి ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి ఫ్రై అనేది. చక్కగా ముక్కలన్నీ కూడా వేగిపోతాయి బాగా. నూనె చూడండి ఎలా బాగా బుడగలుగా వచ్చేసేసి ఉడికిపోయిందో. కొంచెం అడుగంటుతుంది, తిప్పుతూ ఉండండి, ఏమవ్వదు. ఒక 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయండి. ఒక స్పూనే సాల్ట్ ఎందుకు అంటున్నానంటే, నేను ఆల్రెడీ మ్యారినేషన్లో చికెన్లో సాల్ట్ వాడాను కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది వేసుకోవద్దు. దాన్ని బట్టి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. చిన్న స్పూన్ అయితే ఒక స్పూను, పెద్దదైతే కనుక ఒక 1/2 spoon సరిపోతుంది. సాల్ట్, కారం యాడ్ చేసుకున్న తర్వాత
ఇలాగా గరం మసాలా అనేది కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం అలా తిప్పేసేసుకోండి. కొంచెం అడుగంటుతుంది నేను చెప్పినట్టుగా, ఆయన తిప్పుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఏమవుదు. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేసాము. చిల్లీస్ అలా యాడ్ చేసేసుకొని ముక్కలుగా కోసి పెట్టేసేసుకొని, చిల్లీస్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే కనుక, ఇలాంటి డిషెస్లోకి ఇలా చిల్లీస్ అనేవి స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్లో యాడ్ చేస్తే ఆ చిల్లీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనకి ముక్కతో పాటు చిల్లీ అనేది నంచుకొని తినేసేసేయచ్చు అనమాట. ఆ తర్వాత ఇలా చూపించిన విధంగా నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా అలా చల్లేసుకోండి నువ్వులన్నీ. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను, సరిపోతుంది. అలా నువ్వులన్నీ యాడ్ చేసుకొని చక్కగా తిప్పేసేసుకోండి మంచిగా. కూర అంతా తిప్పేసుకున్న తర్వాత అలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొబ్బరి తీసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి పొడి ఫ్రెండ్స్. ఈ ఎండు కొబ్బరి పొడి ఒక 3 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. అదేంటంటే కనుక జస్ట్ కొంచెం గుజ్జు కోసం అనమాట, ఇంకెక్కువ వద్దు. అలా ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని ఆ కరివేపాకు యాడ్ చేసేసేయండి. ఇప్పుడు మొత్తం తిప్పేసేసేయండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి అలా వేగనివ్వండి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అసలుకి మీరు ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లోకి కానీ పలావుల్లోకి కానీ వేటిలోకి లేకుండా ఉట్టిగా డైరెక్ట్గా అసలు తినేసేసేస్తారు. నమ్మండి, ఎంత చక్కగా అంటే అంత చక్కగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అసలుకి అంటే స్టార్టర్ కింద చాలా బాగుంటుంది అనమాట. పలావుల్లోకి మనం బిర్యానీస్లోకి కూడా తినేసేసేయచ్చు. ఉత్త చికెనే తినేసేయచ్చు అనమాట. పీసెస్ చూడండి అంత టెండరింగ్, అంత చక్కగా జ్యూసీగా ఉన్నట్లున్నాయో. ఆహా, ఇప్పుడే తినేసేద్దాం, నోట్లో వేసేసుకుందాం అన్నట్లున్నాయి కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు ఎలా ఉందో, ఎలా వచ్చిందో మీకు కమెంట్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకుండా ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, నన్ను మరింతగా ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. చూసారా, అలా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసేయండి. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మా మమ్మీకి టేస్ట్ చూపిపోతున్నాను. ఎలా ఉందో మా అమ్మ టేస్ట్ చేసి చెప్తుంది. ఒకసారి మీకు కూడా నేను చికెన్ పీస్ అనేది చూపిస్తాను, ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఎంత చక్కగా ఫ్రై అయిందో అనేది. వేడి వేడి చికెన్ని అలా బౌల్లో తీసేసుకొని తినడానికి సర్వ్ చేస్తూ ఉంటే ఆ చికెన్ పీస్ అనేది హాట్గా ఉండి చేతికి పట్టడానికి కూడా ఉండట్లేదు అనమాట. చూడండి చికెన్ పీస్ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో, లోపలంతా కూడా ఎంత టెండరింగ్గా ఉందో. ఆహా, ఇంతకన్నా ఏం కావాలండి జీవితానికి. చక్కగా వండేసుకొని హాయిగా తినేస్తే ఎంత ఎంత బాగుంటుంది. ఇంట్లోనే ఇలా చేసేసుకోండి, చక్కగా ఆస్వాదించండి. మరెన్నో వంటలతో నేను మీ ముందుకి ఇలాగే వస్తూ ఉంటాను. నన్ను మరింతగా ఆదరించండి. అందరికీ ధన్యవాదాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయటం లేదు, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వమని సజెస్ట్ చేయండి. చూడండి ఎంతో టెండరింగ్గా ఉండే జ్యూసీ చికెన్ అనేది, చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ముక్క చూసారా ఎంత బాగుందో. నేను ఏ కోటింగ్ వేయలేదు, ఏ డీప్ ఫ్రై చేయలేదు, కానీ ఎంత టేస్టీగా వస్తుందంటే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చెప్పండి నాకు. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సజెస్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మన వీడియోస్ని 3 సార్లు చూడండి, ముగ్గురికి షేర్ చేయండి, వాళ్ళని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. బాయ్ బాయ్.